భార్యకేమో రోగాన్ని తీసుకొచ్చాడు. ఆమెమో రక్తం కప్పుకుంటుంది. డాక్టర్లు ఉన్న వ్యాధిని ఏమిటో బయట పెట్టేశారు. తన కళ్ళ ముందే తన భార్య రక్తం కప్పుకుంటూ ఉంటే భర్త తల్లడిల్లిపోయాడు. ఈ లోపల ఎవరో ఒక ఆత్మీయుడు చెప్పాడు, ఈ కుటుంబంలో ఉన్న సమస్యకు పరిష్కారం ఉంది. ఏమిటి ఆ పరిష్కారం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకసారి కల్వరి టెంపుల్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో, ఆ వాక్యం విను, ఖచ్చితంగా మార్పు వస్తుంది. వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ప్రార్థన చేశారు. ప్రభువుకు తమ జీవితాలను అప్పగించారు. వాక్యానికి లోబడ్డారు. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు. మళ్ళా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే ఆ రోగానికి సంబంధించినటువంటి ఛాయలు కూడా ఆమె శరీరంలో లేకుండా దేవుడు మాయం చేసి పడేశాడు. సంపూర్ణ స్వస్థతను దయచేశాడు. కృతజ్ఞత కలిగి అలాంటి తాగుబోతుని ఇష్టానుసారంగా జీవించేవాడిని ప్రభు మార్చాడే అని చెప్పి జీడిమెట్ల నుండి ఏ రీతిగా సైకిల్ మీద తన భార్య తను